ఇల్లుని శుభ్రంగా కడుగుతారు. ఆ కడిగినప్పుడు కడిగినోళ్ళకి నొప్పి ఉంటుంది, కడిగించుకున్న గచ్చుకి నొప్పి ఉంటుంది. ఒప్పుకుంటారు లేదా విషయం? ఉంటుందా లేదా? గచ్చుకే నొప్పి అండి, దానికి జీవం ఉందా అనుకోకండి. ప్రతి దానికి నొప్పులు ఉంటాయి. హల్లెలూయా. ఆ శుద్ధి చేసినప్పుడు ఆ నొప్పి ఉంటుంది, కానీ వన్స్ కడిగేసాక మాత్రం అది చూడడానికి ఎంతో సుందరంగా శుద్ధిగా ఉంటుంది. అందరూ వచ్చి ఉండడానికి ఇష్టపడతారు. అలాగే మన హృదయం కూడా దుష్టుడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఖాళీ అయిపోద్ది. అందరూ కూడా చెత్త ఉంటుంది. ఆ చెత్త యేసుప్రభు తుడుస్తున్నప్పుడు పిచ్చి మొక్కలని పీకుతున్నప్పుడు ఆటోమేటిక్ మన పెయిన్ వస్తుంది. కానీ పీకించేసుకొని ఆ యేసుప్రభు చేతికి అప్పగించుకొని శుద్ధి చేయించేసుకొని ప్రభువుల్లో చేపెట్టేసుకొని ప్రతి నెల తీసుకుంటున్నాం అనుకోండి, కొన్ని రోజులకి ఏమైపోద్ది, ఆ హృదయము శుద్ధి చేయబడుతుంది. అప్పుడేమవుతుంది, ఆ హృదయంలోంచి వచ్చిన ప్రతి మాట వినడానికి చేయడానికి అందరూ ఇష్టపడతారు. అంతేనా? అందరూ ఇష్టపడతారు లేదా? ఇష్టపడతారు ఖచ్చితంగా. ఇప్పుడు తాగుబోతులు ఉన్నారండి, వాళ్ళు త్రాగుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి వాక్యం విన్నారు, బలపరచబడ్డారు. ఇంక త్రాగుడికి జోగులకే మనం వెళ్ళకూడదు నిర్ణయం తీసేసుకున్నాం. అంతవరకు తాగినప్పుడు నువ్వు వెళ్ళారా అని పిలుస్తున్నారు అనుకోండి, పిలిచిన వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చుంటాడు ఎక్కువసేపు. భార్య కూర్చుంటుంది, తప్పదు 2 చెంపలు వాయిస్తున్నాడంటే పిల్లలు కూర్చుంటారు. ఇంకెవరైనా కూర్చుంటారండి, ఎవరు కూర్చోరు. బాబు వస్తాను ఉండరా ఇంక అదే పారిపోవడం. హల్లెలూయా చెప్పండి. స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరు ఇంటికి వెళ్ళిపోతారు. ఈ తాగుబోతే మారిపోయి చక్కగా మంచిగా స్థిరపడిపోయి ఎప్పుడైనా వెళ్ళిపోతున్నప్పుడు, అన్న బాగున్నావా, ఒకసారి వెళ్ళారా మాట్లాడాలంటే, చెప్పు చాలా సంతోషంగా ఉంది, నీ గురించి చాలా మాటలు విన్నాను, మీరు త్రాగడేది మాడిస్తారంట కదా, తమ్ముడు చాలా బాగా నేను విన్నాను నీ గురించి, నాకు చాలా సంతోషంగా ఉంది. అవునన్నా ఇలా జరిగిందన్నా యేసుప్రభు ఇలా దర్శించాడన్నా నన్ను, అందుకే ఇలా మాట్లాడానన్నా అని చెప్తున్నారు అనుకోండి, మీతో కాసేపు ఏం చేస్తారు, వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడతారు. అదే తాగుతున్నప్పుడు వచ్చి మాట్లాడడానికి ఇష్టపడతారు. అన్నా కాదు కదా నాన్న అని కూడా అనకుండా పక్కకి వెళ్ళిపోతారు. దేవుస్తుంది నేను భయం అంటే త్రాగులు లంపకాయలు కొట్టేసి బుర్ర మీద బాధేస్తారేమో అని భయం వాళ్ళకి. స్తోత్రం కలిగి మహాపరిశుద్ధుడ యేసయ్య నాయన తండ్రి, ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్య నుంచి వాళ్ళు విడిపించి రక్షించండి ప్రభువా. ముఖ్యంగా అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులతో ప్రభువా, నడుము నొప్పితో బాధపడుతున్న వారిని సంపూర్ణంగా ముట్టుకొని స్వస్థపరచండి. దైవకి స్వస్థత ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో వారికి వచ్చును గాక. నీకు వందనాలు. మీ ఆత్మకార్యం జరిగించి నడిపించి మీ కృపా కనికరాలు నిండుగా మెండుగా కుమరించి మేలు చేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను. 12-804 గాంధీనగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవా, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480, 8374644755 కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.